కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ గతంలో అయితే అంకెల గారడి అనేవాళ్ళము, కానీ ఈసారి పక్కా ఎన్నికల స్పీచ్ ఇచ్చినట్లుగా ఉంది. పైగా పదే పదే 10 ఏళ్ల కాలంలో తాము అభివృద్ధి సాధించామని చెప్తూ వచ్చారు. ఈ బడ్జెట్ గురించి మాట్లాడాలంటే 10 ఏళ్లుగా వారు ఎంతో అభివృద్ధి సాధించినట్లుగా, ప్రత్యేకించి మహిళలు, పేదలు, యువకులు, రైతులకు ఒక టార్గెట్ చేసి వారి కోసం కార్యక్రమాలు ప్రవేశపెట్టినట్లుగా చెప్పింది. కానీ అది అవాస్తవం. ఎందుకంటే ఈ 10 ఏళ్ల కాలంలో ఆమె పేర్కొన్న వర్గాలు ఏవి కూడా అభివృద్ధి సాధించలేదు. రైతులు ఇప్పటికి కూడా అప్పుల పాలయ్యారు, అప్పుల్లో ఉన్నారు. గిట్టుబాటు ధరలు కూడా వాళ్ళకి లభ్యం కావడం లేదు. ప్రభుత్వం ఇస్తున్న 6,000, 10,000, 13,000 రూపాయలు ఏ మూలకు చాలదు. వారి అభివృద్ధి జరగలే. ఇప్పటికీ ఆత్మహత్యలు కొనసాగుతూ ఉన్నాయి. తర్వాత యువకుల గురించి చాలా గొప్పగా చెప్పింది ఆమె. యువకులకు మీరు ఆ రోజు 2014 ఎన్నికలు చాలా క్లియర్గా చెప్పారు. సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు అన్నారు. 10 ఏళ్లలో 20 కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. మరి ఎన్ని కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చారో మీరు చెప్పలేకపోతా ఉన్నారు. పేదరికం గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. 25 కోట్ల మంది పేదలు విముక్తి అయ్యారు. వారందరూ కూడా బిలో పవర్టీ లైన్ నుంచి అబోవ్ పవర్టీ లైన్కి వచ్చని చెప్పారు. మరి 25 కోట్ల మంది పేదలందరూ కూడా పైకి వచ్చింటే దేశంలో 80 కోట్ల మందికి ఉచిత రేషన్ ఎందుకు ఇస్తూ ఉన్నారో దానికి వారే సమాధానం చెప్పాలి. వారందరూ పేదరికం నుంచి బయటపడి ఉంటే వాళ్ళకి ఉచిత రేషన్ ఎందుకు ఇస్తూ ఉన్నారు? వాళ్ళు పేదరికంలో ఉన్నారు కాబట్టి ఉచిత రేషన్ ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా మహిళల గురించి కూడా మాట్లాడింది. చాలా సంతోషం. ఎందుకంటే ఒక మహిళా ఆర్థిక మంత్రి 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది. మొరార్జీ దేశాయికి సమానంగా వచ్చింది. మరి మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్లో లేదంటే ఈ 10 ఏళ్ల మోడీ పరిపాలనలో మహిళలు ఎవరు బాగుపడ్డారు? వాళ్ళ ఉద్యోగాల్లో లేదా ఆస్తుల్లో ఏ మేరకు వాళ్ళు అభివృద్ధి చెందారు? వాళ్ళు అభివృద్ధి ఏం చెందలే. ఇప్పటికి కూడా కష్టంగా ఉన్నాయి. మొత్తం దేశ సంపదలో మహిళల పేరు మీద ఉన్న ఆస్తుల విలువ 2% మాత్రమే. అదేమాత్రం కూడా పెరగలే. కాబట్టి ఏమంటే ఈ 10 ఏళ్ల కాలంలో లేదా ఈమె ఆర్థిక మంత్రిగా వచ్చిన 6 బడ్జెట్ల కాలంలో ఆమె పేర్కొన్న మహిళలు, పేదలు, యువకులు, రైతులు ఎవరు కూడా బాగుపడింది లేదు. అంబానీలు, అదానీలు లబ్ధి పొందారు. కార్పొరేట్ సెక్టార్ లబ్ధి పొందింది. అందుకోసం వాళ్ళు అన్ని టీవీల్లో వాళ్ళు కూర్చొని ఈ బడ్జెట్ బ్రహ్మాండంగా ఉందని వాళ్ళు పొగుడుతూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రస్తావనే లేదు. రాష్ట్రానికి చేసింది లేదు. పార్లమెంట్లో ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదు. కాబట్టి ఏమంటే ఈ భారతీయ జనతా పార్టీకి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఈ వర్గాలన్నీ కూడా తగు రీతిలో బుద్ధి చెప్తాయని చెప్పి ఓడించాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నాము. ఇది పక్కా ఎన్నికల స్పీచ్ తప్ప ఇది బడ్జెట్ ప్రసంగం కానే కాదు.